తెలివైన ముసలాడు. గ్రీసు దేశంలో ఒక ముసలాయన అతని భార్య ఉండేవారు. ఒకనాడు ముసలాయన తన భార్యతో, ఏమే, డబ్బు అవసరంగా కావాలి, నువ్వు సంతకు పోయి మన ఆవును అమ్మిరా, నేను పోదును గాని నా కాలు బెనికింది అన్నాడు. ముసలిది ఆవును తోలుకొని సంతకు బయలుదేరింది. ఆమె కొంత దూరం వెళ్ళేసరికి ముగ్గురు దొంగలు దూరం నుంచి ముసలిది ఆవును అమ్మబోతుందని గ్రహించి దాన్ని చౌకగా కొనేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. ఒక దొంగ ముసలిదాన్ని కలుసుకొని, మేకను అమ్మడానికి తీసుకుపోతున్నావా, ఎంతకు అమ్ముతావేమిటి అని అడిగాడు. నీకు కళ్ళు లేవట్రా, ఆవు కనిపిస్తుంటే మేక అంటావేం అని ముసలిది వాణ్ణి కోప్పడింది. దొంగవాడు విచారంగా తల ఆడించి, బామ్మా, నువ్వేమన్నా కలగంటున్నావా ఏం? అది మేక, 30 మాడలకు ఆ మేకను నాకు అమ్మేయ్ అన్నాడు. ముసలిది వాణ్ణి తన చేతికర్రతో ఒక పోటు పొడిచి ముందుకు సాగింది. ఆమె కొంత దూరం వెళ్ళేసరికి రెండో దొంగ తారసపడి, అమ్మమ్మ, ఎక్కడిదాకా ప్రయాణం అన్నాడు. సంతకు నాయన, దీన్ని అమ్మమని ముసలాయన అన్నాడు అన్నది ముసలిది. 25 మాడిగలకు నేనే కొంటాను, నాకు అమ్మై అన్నాడు వాడు. నీకు మతిపోయిందిట్రా, నిక్షేపమంటే ఆవును మేక ఖరీదుకు అమ్మమంటావా అన్నది ముసలిది. రెండో దొంగవాడు ఆశ్చర్యం నటిస్తూ, పెద్దదానివయ్యావు, చత్వారం వచ్చేసింది, అందుకే మేకను చూసి ఆవు అనుకుంటున్నావు అన్నాడు. అయితే అయిందిలే అంటూ ముసలిది ముందుకు సాగింది. కానీ ఆమె మనసు ఆరాటపడుతున్నది. తాను ఆవును తీసుకొని బయలుదేరింది కదా, అందరూ దాన్ని చూసి మేక అని ఎందుకంటున్నారు? అలా ఆలోచిస్తూ ఆమె మరికొంత దూరం వెళ్ళేసరికి మూడో దొంగవాడు ఎదురుపడి, అత్త, మేకను అమ్మబోతున్నావా ఏం? 20 మాడిగలకు నేనే కొంటాను అన్నాడు. అయితే ఇది మేకేనన్నమాట, ఇదేదో గారడీలాగుంది, నేను బయలుదేరింది ఆవును తీసుకొని అన్నది ముసలిది బాధగా. అత్త, నీకు పైత్య వికారంలాగుంది, 20 మాడిగలకు నాకు దీన్ని అమ్మి ఇంటికి పోయి నడుం వల్చు అన్నాడు మూడో దొంగవాడు జాలిగా. ఒకడు 30 మాడిగలు ఇస్తానంటే ఇంకొకడు 25 అన్నాడు. ఇద్దరికీ కాదని నీకు 20కి ఇవ్వమంటావురా, 30 ఇచ్చి తీసుకో అన్నది ముసలిది. న్యాయంగా ఈ మేక 30 మాడిగలు చేయదత్తా, శ్రమ పడిపోతావు, 30 తీసుకో అన్నాడు మూడో దొంగవాడు. ముసలిది తన ఆవును మేక ఖరీదుకు అమ్మి ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భర్తకు చెప్పింది. ముసలాయన ఆ దొంగ వాళ్ళ వర్ణన వింటూనే, వాళ్ళు పొరుగురి కుర్రోళ్ళని పోల్చుకొని, జరిగిందేదో జరిగిందిలే, జరగవలసింది నేను చూస్తాను అన్నాడు. ముసలాడు బయటికి వెళ్ళి ఒకే రకంగా ఉన్న 2 కుందేళ్లను కొనుక్కొచ్చాడు. అందులో ఒక కుందేలును బుట్టలో పెట్టి మూతవేసి రెండో దాన్ని మరో బుట్టలో పెట్టుకొని బయలుదేరుతూ తన భార్యతో, ఏమే, ఇవాళ మనకు అతిథులు వస్తారు, తేనె రొట్టెలు, పాయసము, బాతు మాంసం వేపుడు చేసి సిద్ధంగా ఉంచు, నేను ఇంటికి వచ్చి వంట ఏం చేశావని అడుగుతాను, కుందేలు వచ్చి చెప్పినట్టే చేశానను అని హెచ్చరించాడు. ముసలివాడు పొరుగు గ్రామం వెళ్ళేసరికి ముగ్గురు దొంగవాళ్ళు పానశాల బయట కూర్చున్నారు. వాళ్ళు ముసలాన్ని చూసి, ఏం ముసలాడా, నీ పెళ్ళానికి ఆవు ఏదో మేక ఏదో కూడా తెలీదే అని వేలాకోలం ఆరంభించారు. దాని మొహం, దానికి మతి సరిగా లేదు, అయితేనేం వంట దివ్యంగా చేస్తుంది అన్నాడు ముసలాడు. అది కొంత మేలే అన్నాడు ఒక దొంగ. ముసలోడు ఆలోచన నటిస్తూ, ఇవాళ ఏం వంట చేయమందాం, పాయసం తినాలనుంది, బాతువేపుడు కూడా, పోతే తేనె రొట్టెలు కూడా తింటాం అని బుట్టలో నుంచి కుందేలను పైకి తీసి, ఒసే, నువ్వు వెంటనే ఇంటికి పోయి పాయసము, బాతువేపుడు, తేనె రొట్టెలు చేయమని అమ్మతో చెప్పు అంటూ వదిలేశాడు. అది చెంగు చెంగున ఎగురుతూ క్షణంలో ఎటో మాయమయ్యింది. చిత్రంగా ఉందే, ఆ కుందేలు నిజంగా ఇంటికి పోయి నువ్వు చెప్పిందంతా ముసల్దానికి చెబుతుందా అన్నారు దొంగలు. ఎందుకు చెప్పదు, ఇంతప్పటి నుంచి దాన్ని పెంచాను, నా మాట నమ్మకపోతే మా ఇంటికి వచ్చి మీరు కూడా భోజనం చేయండి అన్నాడు ముసలాడు. ముగ్గురు ముసలాడి వెంట వాడి ఇంటికి వచ్చారు.
ముసలాడు ఏమే వంట ఏం చేశావు అని భార్యను అడిగాడు. కుందేలు చెప్పినదే చేశాను అన్నది ముసలిది. ఆమె నలుగురికి వడ్డించింది. ముసలాడు కుందేలుకు చెప్పిన ప్రకారమే వంట సిద్ధం కావడం చూసి దొంగలు మోసపోయి తమలో తాము గుసగుసలాడుకొని ఆ కుందేలును అమ్మమన్నారు. కుందేలును అమ్మటమా? అది జరిగే పని కాదు అన్నాడు ముసలాడు. వాళ్ళు బేరం 10,000 మాడిగలకు పెంచినా ముసలాడు సరేననలేదు. వాళ్ళు అంతగా కావాలంటుంటే అమ్మరాదు, డబ్బు కావాలని అంటుంటివిగా అన్నది ముసలిది. మన ఆవు మారినట్టు కుందేలు కూడా మారిపోతుందేమో అన్నాడు ముసలాడు తన భార్యతో. దొంగలు ముగ్గురు ఒకరికొకరు కన్ను మలిపి అలాంటి భయం వద్దులే ముసలోడా అన్నారు. ముసలాడు 10,000 మాడిగలు పుచ్చుకొని బుట్టతో పాటు తన 2 కుందేలును వాళ్ళకు అమ్మేశాడు. వాళ్ళు తమ గ్రామానికి తిరిగి వెళుతూ దీన్ని మన ఇళ్లకు ముందుగా పంపి మనకు ఏం వంటలు కావాలో మన పెళ్ళాలకు తెలియచేద్దాం అనుకొని ఒక్కొక్కరు కుందేలుకు విడివిడిగా తమ అవసరాలు తెలిపి కుందేలను వదిలేశారు. అది శరవేగంతో ఎటో వెళ్ళిపోయింది. తరువాత ముగ్గురు తమ తమ ఇళ్లకు వెళ్ళి కుందేలు రాలేదని, ముసలాడు తమను మోసం చేశాడని తెలుసుకున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి ముసలాడింటికి వచ్చి వాణ్ణి తిట్టనారంభించారు. ముసలాడు ఓర్పుగా వాళ్ళ తిట్లన్నీ విని కుందేలును పంపే ముందు దాన్ని ఒళ్ళంతా నిమిరారా అని అడిగాడు. లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకేం, అది పిడికెడు గాలిగా మారి ఉంటుంది అన్నాడు ముసలాడు. కుందేలు గాలిలో కలిసిపోవటమేమిటి? పిచ్చిగా మాట్లాడకు అన్నారు దొంగలు ముగ్గురు. ఇంత పెద్ద ఆవు చిన్న మేకగా మారగాలేనిది కుందేలు గాలిలో కలవటం విడ్డూరమా అని ముసలాడు అడిగాడు. ముసలాడు తమ మీద పగ తీర్చుకున్నాడని గ్రహించి దొంగలు వెళ్ళిపోయారు.